మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే బుల్లితెరపై అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మా టీవీలో త్వరలో ప్రసారం కాబోయే మీలో ఎవరు కోటీశ్వరుడుకు చిరంజీవి హోస్టుగా చేస్తున్నాడు. ఇంకేముంది, చిరు హోస్టుగా చేయడంతో అందరి చూపు ఈ షో పైనే పడింది. ఈ మధ్యనే ఎంట్రీలు కూడా మొదలయ్యాయి. అంతే, వారు అడిగే ప్రశ్నలకు సమాధానం మెసేజ్ల రూపంలో పంపిస్తే లాటరీ ద్వారా లక్కీ విన్నర్ను ఎంపిక చేయడంతో జనాలంతా ఎప్పుడెప్పుడు ప్రశ్నలు అడుగుతారా, వెంటనే సమాధానం చెప్పాలి అన్నట్లు ఫోన్ పట్టుకొని టీవీల ముందు కూర్చుంటున్నారు. ఇదంతా బాగానే ఉంది, కానీ ప్రతి మెసేజ్కి 5 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇలా ప్రతి ప్రశ్నకు ఎంతమంది ఎన్నిసార్లైనా మెసేజ్లు పంపవచ్చు. అన్ని 5 రూపాయలు ఛార్జీ పడతాయి. నాగార్జున సీజన్లో బాగా డబ్బు సంపాదించుకున్నారు కాబట్టి ఇప్పుడు కూడా అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు అనే ఉద్దేశంతో చాలా మంది తమ సెల్ ఫోన్ కు పని చెబుతున్నారు. ఫలితంగా కోట్ల రూపాయలు మా టీవీ ఖాతాలో వచ్చి చేరుతున్నాయి. దీంతో పాటు షో మధ్యలో కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతారు. దానికి సమాధానాలు మెసేజ్ల రూపంలో పంపాలి. ప్రతి సందేశానికి 3 రూపాయలు ఛార్జీ పడుతుంది. వారిలో ఎంతమందిని నిజంగా ఎంపిక చేస్తారో లేదో కానీ సెల్ ఫోన్ కంపెనీ వాడికి మా టీవీకి కోట్లు వచ్చి పడుతున్నాయి. అంతేకాదు, మా టీవీ సైట్లో ఎంట్రీ చేయాలన్నా ముందుగా కొన్ని యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నాకే అది ఓపెన్ అవుతోంది. దీనికి తోడు షో మధ్యలో వచ్చే వాణిజ్య ప్రకటనలకు అంతే లేదు. ఇలా వారి లాభాల కోసం జనాల జేబు ఖాళీ చేస్తూ కోటీశ్వరుడిని చేయడం కాదు కదా, బేకార్లను చేస్తున్నారు అని వాపోతున్నారు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.